ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ జనరల్ సైన్స్ టాపిక్ నుండి ఆర్ట్ గుండె గురించి 50 ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. సో ఈ క్వశ్చన్స్ అనేవి తెలుగులో అండ్ ఇంగ్లీష్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఆర్ట్ ఇన్ ఏ ఉమెన్ బాడీ? అంటే మానవ శరీరంలో గుండె పాత్ర ఏమిటి, గుండె ఏం ఫంక్షన్ చేస్తుంది అనేది క్వశ్చన్. సో ఆన్సర్ ఈస్ ద ఉమెన్ ఆర్ట్ ఈస్ అన్ ఆర్గాన్ దట్ పంప్స్ బ్లడ్ త్రూఅవుట్ ద బాడీ వయా ద సర్క్యులేటరీ సిస్టమ్, సప్లయింగ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ టు ద టిష్యూస్ అండ్ రిమూవింగ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ వేస్టేజెస్. అంటే మానవ హృదయం రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా శరీరమంతా రక్తాన్ని పంపుతుంది, కణజాలాలకు ఆక్సిజన్ మరియు పోషకాలను సరఫరా చేస్తుంది మరియు కార్బన్ డైఆక్సైడ్ మరియు ఇతర వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. నెక్స్ట్, వేర్ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్ హ్యూమన్ బాడీ? అంటే మానవ శరీరంలో గుండె యొక్క స్థానం ఎక్కడ, గుండె ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ద లంగ్స్ ఇన్ ద మిడిల్ కంపార్ట్మెంట్ ఆఫ్ ద చెస్ట్. అంటే ఛాతీ మధ్య కంపార్ట్మెంట్లో ఊపిరితిత్తుల మధ్య గుండె అనేది ఉంటుంది. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద హార్ట్ బీట్? అంటే హృదయ స్పందనను హార్ట్ బీట్ని కొలవడానికి ఏ పరికరం ఉపయోగించబడుతుంది? ఆన్సర్ ఈజ్ స్టెథోస్కోప్. హౌ మెనీ ఛాంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఆర్ట్? తెలుగులో క్వశ్చన్, గుండెలో ఎన్ని గదులు ఉన్నాయి? ఆన్సర్ ఈజ్ 4. వాట్ ఆర్ ద 4 ఛాంబర్స్ ఆఫ్ ది ఆర్ట్? మీన్స్ గుండె యొక్క 4 గదులు ఏంటి? ఆన్సర్ ఈజ్ 2 ఆర్టియా అండ్ 2 వెంట్రికల్స్. అంటే తెలుగులో 2 కర్ణికలు 2 జఠరికలు. వాట్ ఆర్ ద అప్పర్ ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్ కాల్డ్? గుండెలో పైన ఉన్న గదుల పేరేమిటి? గుండెలో పైన ఉన్న గదులను ఏమంటారు? ద అప్పర్ ఛాంబర్స్ ఈజ్ కాల్డ్ అన్ ఆర్టియం ఆర్ అరాకిల్. అంటే ఎగువ గదిని ఆర్ పైన ఉన్న గదులను కర్ణికలు లేదా ఆరికల్ అంటారు. వాట్ ఆర్ ద లోవర్ ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్ కాల్డ్? పైన ఉన్న గదులనేమో ఆరికల్ ఆర్ కర్ణికలు అంటారు, కింద ఉన్న గదులను లోవర్ ఛాంబర్ ఈజ్ కాల్డ్ వెంట్రికల్స్ ఆర్ జఠరికలు అంటారు. క్రింద అన్న దిగువ అన్న సేమ్. నెక్స్ట్, వాట్ సపరేట్ ద 4 ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్? గుండెలో 4 గదులు ఉంటాయి కదా, ఈ 4 గదులను ఏది వేరు చేస్తుంది? సో ఆన్సర్ ఈజ్ 2 upper chambers are called aorta. The right atrium and left atrium are separated by a wall of tissue called the atrium spectrum. The 2 lower chambers are called the ventricles are separated into the right and left ventricles by ventricle spectrum. అంటే 2 ఎగువ గదులను ఆర్ట్రియా అంటారు, కుడి కర్ణిక మరియు ఎడమ కర్ణికలను కణజాలాల గోడ ద్వారా కర్ణిక స్పెక్ట్రమ్ అని పిలుస్తారు. 2 దిగువ గదులను జఠరికలు అని పిలుస్తారు మరియు వాటిని కుడి ఎడమ జఠరికలుగా జఠరిక స్పెక్ట్రమ్ ద్వారా వేరు చేస్తారు. అంటే కర్ణికలను కర్ణిక స్పెక్ట్రమ్ వేరు చేస్తుంది, జఠరికలను జఠరిక స్పెక్ట్రమ్ వేరు చేస్తుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద లేయర్స్ ఆఫ్ ద హార్ట్? గుండె యొక్క పొరలు ఏమిటి? ఆన్సర్ ఈస్ ద వాల్ ఆఫ్ ద హార్ట్ కన్సిస్ట్ ఆఫ్ 3 లేయర్స్. అంటే గుండె పైన 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద ఎపికార్డియం. ఫస్ట్ ఎక్స్టర్నల్ లేయర్ అంటే బయటి లేయర్ ఏంటంటే ఎపికార్డియం. మయోకార్డియం అంటే మధ్య ఉన్న పొర ఏంటంటే మయోకార్డియం. మరియు ఎండోకార్డియం మీన్స్ లోపలి పొర ఏమో ఎండోకార్డియం. సో బయట ఉన్న పొర అనేది వెరీ ఇంపార్టెంట్, అదేంది ఎపికార్డియం. విచ్ ఎనిమల్ హార్ట్ ఈజ్ నోన్ యాజ్ వెనస్ హార్ట్? ఏ జంతు హృదయాన్ని స్థిరలగుండ అంటారు అంటే ఫిష్. హౌ మచ్ టైమ్ ఉమెన్ హార్ట్ టేక్ టు బీట్ 1 minute? అంటే ఒక్కసారి గుండె కొట్టుకోవడానికి ఎంత సమయం తీసుకుంటుంది అంటే 0.8 seconds తీసుకుంటుంది అప్రాక్స్గా.
స్టడీ ఆఫ్ హార్ట్ ఆర్ హార్ట్ రిలేటెడ్ డిసీజ్ ఈజ్ నోన్ యాజ్. గుండె లేదా గుండె సంబంధిత వ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు అంటే కార్డియాలజీ అంటారు. వాట్ ఈస్ ద డివైస్ యూజ్డ్ టు ట్రాక్ ద హార్ట్ రేట్ అంటే హార్ట్ రేటు కనుక్కోవడానికి ఆ గుండె స్పందన రేటును కనుక్కోవడానికి ఉపయోగించే పరికరం ఏది అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్, దాన్ని ఈసీజీ అని కూడా అంటారు. హౌ మెనీ టైమ్స్ హార్ట్ బీట్స్ ఇన్ 1 minute? 1 నిమిషంలో గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అంటే 72 టైమ్స్ కొట్టుకుంటుంది. వాట్ ఈస్ ద పార్ట్ యూజ్డ్ యాజ్ ఎ పంప్ ఇన్ ద బ్లడ్ సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణలో పంపు వలె ఉపయోగపడే భాగం ఏమిటి అంటే గుండె, హార్ట్. ఇఫ్ బ్లడ్ ప్రెషర్ ఆఫ్ ఎ పర్సన్ మోర్ దెన్ నార్మల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్. ఒక వ్యక్తి యొక్క రక్తపోటు సాధారణ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ ఈస్ హైపర్ టెన్షన్. ఇఫ్ బ్లడ్ ప్రెషర్ ఆఫ్ ఏ పర్సన్ లెస్ దాన్ నార్మల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్. ఒక వ్యక్తి యొక్క రక్తపోటు సాధారణం కంటే తక్కువ ఉంటే దాన్ని ఏమంటారు ఆన్సర్ ఈస్ హైపోటెన్షన్. ఎక్కువ ఉంటేనేమో హైపర్ టెన్షన్ అంటారు, తక్కువ ఉంటేనేమో హైపోటెన్షన్ అంటారు. నెక్స్ట్, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటును కొలవడానికి ఏ పరికరం ఉపయోగించబడుతుంది ఆన్సర్ ఈస్ సిగ్మోమానోమీటర్. ఇఫ్ హార్ట్ బీట్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ మోర్ దెన్ నార్మల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ నోన్ యాజ్. ఇంతకుముందు క్వశ్చన్ ఏమో బ్లడ్ ప్రెషర్, ఇప్పుడేమో హార్ట్ బీట్. ఒక్క వ్యక్తి యొక్క హృదయ స్పందన సాధారణం కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారు ఆన్సర్ ఈస్ టాకికార్డియా. ఇఫ్ హార్ట్ బీట్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ లెస్ దాన్ నార్మల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ నోన్ యాజ్. ఒక వ్యక్తి యొక్క హృదయ స్పందన సాధారణ బీట్ కంటే తక్కువ ఉంటే దాన్ని ఏమంటారు ఆన్సర్ ఈస్ బ్రాడీకార్డియా. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ బిట్వీన్ ద రైట్ ఆర్టియం అండ్ రైట్ వెంట్రికల్ మీన్స్ కుడి కర్ణికకు కుడి జఠరికకు మధ్య ఉండే కవాటం పేరేమిటి? ట్రైకాస్పిడ్ వాల్యూ, తెలుగులో త్రిపత్ర కవాటం అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ బిట్వీన్ ద లెఫ్ట్ ఆర్టియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్ అంటే ఎడమ కర్ణికకు మరియు ఎడమ జఠరికకు మధ్య ఉండే కవాటం పేరేంటి అంటే మైట్రల్ వాల్యూ, తెలుగులో ద్విపత్ర కవాటము అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ దట్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద బాడీ అంటే గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాల పేరేమిటి అంటే ఆర్టీస్. అటురీస్ మీన్స్ ధమనులు. ధమనులు అనేవి గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకుపోతాయి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ దట్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ ద బాడీ టు ద హార్ట్. ఇంతకుముందు క్వశ్చన్ ఏమో గుండె నుంచి బాడీకి శరీర భాగాలకి, ఇప్పుడు శరీర భాగాల నుండి గుండెకు రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాల పేరేమిటి అంటే వెనిస్. దాన్ని ఏమంటారు తెలుగులో సిరలు అంటారు, ధమనులు సిరలు. నెక్స్ట్, వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద ఉమెన్ ఇక్కడ హార్ట్ మిస్ అయింది. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ అంటే మానవ గుండె యొక్క బరువు ఏమిటి అంటే అప్రాక్స్గా 300 అని చెప్తారు. బట్ ద యాక్చువల్ ఆన్సర్ ఈజ్ ద హార్ట్ వెయిట్ ఈజ్ బిట్వీన్ 10 to 12 ounce అంటే 280 నుంచి 340 వరకు ఉంటుంది జెంట్స్లో, మెన్స్లో, మగవాళ్ళలో. 8 to 10 ounce మీన్స్ 230 to 280 ఉంటుంది, 230 to 280 grams ఉంటుంది ఆడవాళ్ళలో. సో ఆడవాళ్ళ యొక్క గుండె బరువు అనేది తక్కువ కంపేర్ టు మగవాళ్ళు. నెక్స్ట్, వాట్ సౌండ్ డస్ హార్ట్ మేక్? గుండె ఏ శబ్దం చేస్తుంది అంటే ద 2 major sounds heard in the normal heart sound like లబ్ డబ్. అండ్ సాధారణంగా గుండెలో వినిపించే 2 ప్రధాన శబ్దాలు ఏమిటంటే లబ్ డబ్. వాట్ ఈజ్ లబ్? అయితే గుండె శబ్దం ఏమని చేస్తుంది? లబ్ డబ్ అని శబ్దం చేస్తుంది. లబ్ అంటే ఏంటి, డబ్ అంటే ఏంటో చూద్దాం.
సో ద లబ్ ఈజ్ ద ఫస్ట్ ఇయర్ సౌండ్ కామన్లీ టర్మ్డ్ యాజ్ S1. మనకు ఫస్ట్ వినిపించే సౌండ్ గుండె నుంచి ఏంటంటే లబ్. దీన్ని S1 అంటారు. S1 ఈజ్ నథింగ్ బట్ ద సౌండ్ 1. S1 అన్నా కూడా లబ్బే. నెక్స్ట్ వాట్ ఈజ్ డబ్? డబ్ అంటే ఏమిటి? డబ్ ఈజ్ ద సెకండ్ హార్ట్ సౌండ్ కామన్లీ టర్మ్డ్ S2. అంటే డబ్ అనేది రెండవ గుండె ధ్వని. దీని సాధారణంగా S2 అని పిలుస్తారు. నెక్స్ట్ వాట్ ఈజ్ ద సిస్టాలిక్ ప్రెజర్? అంటే సిస్టాలిక్ ఒత్తిడి అంటే ఏమిటి? సిస్టాలిక్ ప్రెజర్ ఈజ్ ద ప్రెజర్ ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద ఆర్టరీస్ వెన్ ద హార్ట్ పంప్స్. మీన్స్ సిస్టాలిక్ ప్రెజర్ అంటే గుండె పంపు చేస్తున్నప్పుడు ధమనులలో రక్తం యొక్క పీడనాన్నే సిస్టాలిక్ ప్రెజర్ అంటారు. వాట్ ఈజ్ డయాలస్టిక్ ప్రెజర్? సో డయాలస్టిక్ ఒత్తిడి అంటే ఏమిటి? డయాలస్టిక్ ప్రెజర్ ఈజ్ ద ప్రెజర్ ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద ఆర్టరీస్ వెన్ ద హార్ట్ ఈజ్ ఫిల్లింగ్. అక్కడేమో హార్ట్ పంప్ చేసినప్పుడు సిస్టాలిక్ అంటారు, హార్ట్ ఫిల్లింగ్ చేసుకున్నప్పుడు డయాలస్టిక్ అంటారు. సో డయాలస్టిక్ ప్రెజర్ అంటే గుండె నిండినప్పుడు, రక్తంతో నిండినప్పుడు ధమనులలో రక్తం యొక్క పీడనాన్ని డయాలస్టిక్ పీడనం అంటారు, ఆర్ డయాలస్టిక్ ఒత్తిడి అంటారు. వాట్ కాజ్ ద లబ్ డబ్ సౌండ్ ఆఫ్ యువర్ హార్ట్ బీట్? ఏ కారణం వల్ల మీ హృదయం స్పందన యొక్క లబ్ డబ్ శబ్దానికి కారణం ఏమిటి? ఏ కారణం వల్ల గుండె అనేది లబ్ డబ్ శబ్దము వస్తుంది అంటే కర్ణికలు సంకోచించి రక్తం జఠరికలోకి నెట్టబడినప్పుడు లబ్ శబ్దం వస్తుంది. జఠరికలు సంకోచించి రక్తం బృహద్దమని పుపసద్ధమనిలోకి నెట్టబడినప్పుడు డబ్ శబ్దము వస్తుంది. హౌ మచ్ ఆఫ్ బ్లడ్ డస్ ద నార్మల్ హ్యూమన్ హార్ట్ అండ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ కంట్రాక్షన్ పంప్ ఇంటూ ద ఆర్టరీస్? అంటే ప్రతి సంకోచంలో సాధారణ మానవ గుండె ధమనుల్లోకి ఎంత రక్తం పంపుతుంది అంటే ప్రతిసారి సంకోచించినప్పుడు ఎంత రక్తం పంపిస్తుంది అంటే 60 సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ విచ్ వన్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ ఛానల్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద బ్లడ్ టు ద హార్ట్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మానవ శరీరంలో గుండెకు రక్తం ప్రసారం చేసే మార్గంగా ఏది పనిచేస్తుంది అంటే గుండె నుంచి రక్తం శరీరంలోకి పోవాలి అంటే ఏది ఛానల్గా పనిచేస్తుంది అంటే వెనీస్, సిరలు. నెక్స్ట్ వాట్ ఈజ్ నోడ్ ఇన్ ద హార్ట్? హృదయంలో నోడ్ అంటే ఏమిటి? సో ఏ హార్ట్ నోడ్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ టైప్ ఆఫ్ టిష్యూ దట్ బిహేవ్స్ యాజ్ బోత్ మజిల్ అండ్ నర్వస్ టిష్యూ. అంటే హార్ట్ నోడ్ అనేది కండరాల మరియు నాడి కణజాల వలె ప్రవర్తించే ఒక ప్రత్యేకమైన కణజాలం. హౌ మెనీ నోడ్స్ ఆర్ దేర్ ఇన్ హార్ట్? గుండెలో ఎన్ని నోడ్స్ ఉన్నాయి, ఎన్ని నోడ్లు ఉన్నాయి అంటే 2 నోడ్స్ ఆర్ దేర్ ఇన్ హార్ట్. 2 నోడ్స్ ఉన్నాయి. నేమ్స్ ఏంటంటే సినోట్రియల్ నోడ్, దాన్ని ఏమంటారంటే ఎస్ఓ నోడ్ అంటారు. ఆర్టియో వెంట్రికల్ నోడ్, దాన్ని ఏమంటారంటే ఏవి నోడ్ అంటారు. హార్ట్ ఆఫ్ ఆర్టీస్, హృదయానికి ఫాదర్ ఆఫ్ ది హార్ట్ ఈజ్ ఎవరిని అంటారంటే ఎస్ఏ నోడ్ని హార్ట్ ఆఫ్ హార్ట్ అని అంటారు. నెక్స్ట్ విచ్ హ్యాస్ ద థిక్కెస్ట్ వాల్ ఇన్ ద హార్ట్? గుండెలో దట్టమైన గోడ ఏది? 4 వాల్స్ ఉన్నాయి కదా, 4 గదులు ఉన్నాయి కదా, దాంట్లో దట్టమైనది ఏది అంటే లెఫ్ట్ వెంట్రికల్ యాజ్ ద థిక్కెస్ట్ వాల్ ఇన్ ద హ్యూమన్ హార్ట్. అంటే ఎడమ జఠరిక మానవ గుండెలో మందపాటి గోడను కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఏ నోడ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హార్ట్ ఇన్ విచ్ పార్ట్? ఎస్ఏ నోడ్ గుండెలో ఏ భాగంలో ఉంది అంటే అప్పర్ లేటరల్ వాల్ ఆఫ్ రైట్ అట్రియం. అంటే కుడి కర్ణిక యొక్క ఎగువ పార్శ్వగోడ. వాట్ డస్ పల్స్ రేట్ ఇండికేట్? పల్స్ రేట్ ఏం సూచిస్తుంది అంటే యువర్ పల్స్ రేట్ ఈజ్ యువర్ హార్ట్ రేట్, ద నెంబర్ ఆఫ్ టైమ్స్ యువర్ హార్ట్ బీట్స్ ఇన్ 1 minute. 1 నిమిషంలో మీ గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అని తెలియచేసేదే పల్స్ రేట్. సో మీ పల్స్ మీ హృదయ స్పందన రేటు లేదా 1 నిమిషంలో మీ గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో చెప్పేదే పల్స్ రేట్.
వాట్ ఈస్ ద యావరేజ్ సైజ్ ఆఫ్ యువర్ హార్ట్? మీ గుండె యొక్క సగటు పరిమాణం ఎంత అంటే ద సైజ్ ఆఫ్ యువర్ క్లెంచ్డ్ ఫస్ట్, అంటే మీ పిడికిలి యొక్క పరిమాణం ఎంత ఉంటుందో యావరేజ్ సైజ్ అనేది గుండెది అంత ఉంటుంది. ఇన్సఫిషియంట్ ఆఫ్ బ్లడ్ సప్లై ఇన్ హ్యూమన్ బాడీ ఈజ్ రిఫర్ టు యాజ్. మానవ శరీరంలో తగినంత రక్తాన్ని సరఫరా చేయకపోతే ఏమంటారు అంటే ఇస్కీమియా అంటారు. ద పిహెచ్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ ఈజ్. మానవ రక్తం యొక్క పిహెచ్ ఎంత అంటే పవర్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత 7.4. వాట్ వెజల్స్ క్యారీ ద వెనస్ బ్లడ్ టు ద లంగ్స్ ఫర్ ఆక్సిడైజేషన్ అంటే పల్మనరీ ఆర్టరీస్. What is the condition in which the heart is not pumping to the blood effectively to meet the requirement of the body called? శరీర అవసరాలకి తీర్చడానికి గుండె రక్తాన్ని సమర్థవంతంగా పంపింగ్ చేయని పరిస్థితిని ఏమంటారు అంటే శరీరానికి కావలసినంత రక్తం గనక గుండె పంప్ చేయకపోతే ఆ సిచ్యువేషన్ని ఏమంటారు అంటే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. తెలుగులో గుండె సడలిపోవుట ఆర్ గుండె ఆగిపోవుట అంటారు. వేర్ డస్ ద ఇంపల్స్ ఆఫ్ ద హార్ట్ బీట్ ఆరిజినేట్స్ అంటే గుండె ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, గుండె కొట్టుకునే ప్రేరణ ఎక్కడి నుండి పుడుతుంది అంటే ఎస్ఏ నోడ్ నుంచి పుడుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ వాటర్ ఇన్ బ్లడ్ ప్లాస్మా? బ్లడ్ ప్లాస్మాలో నీటి శాతం ఎంత? బ్లడ్లో ఉన్న ప్లాస్మాలో నీటి శాతం ఎంత అంటే 90%. Which blood vessels take to blood from heart and sends into lungs? ఏ రక్తనాళం గుండె నుండి రక్తాన్ని తీసుకొని ఊపిరితిత్తులకు పంపుతుంది అంటే పల్మనరీ ఆర్టరీ. విచ్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ రిసీవ్స్ ద బ్లడ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ అంటే గుండె యొక్క ఏ భాగం శరీరంలోని మిగిలిన భాగాల నుండి రక్తాన్ని పొందుతుంది అంటే రక్తం అనేది గుండెలోకి వస్తుంది. సో గుండెలోకి వచ్చినప్పుడు ఏ పార్ట్ తీసుకుంటుంది? సో ద ఆర్టియా ఆర్ ద ఆర్ట్స్ ఎంట్రీ వేస్ ఫర్ బ్లడ్ అంటే గుండెలోని పై రెండు కుహరములు అంటే కర్ణికలు. సో రక్తం కోసం గుండె ప్రవేశ మార్గాలు ఫస్ట్ ఆర్టియాస్ అనేవి కలెక్ట్ చేసుకుంటావి. వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ బ్లడ్ కాల్డ్? రక్తం యొక్క అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు అంటే హేమటాలజీ అంటారు. వాట్ ఈస్ ద జర్విక్ 7? జర్విక్ 7 అంటే ఏమిటి? ఆర్టిఫిషియల్ హార్ట్, మెకానికల్ హార్ట్ అండ్ ప్లాస్టిక్ డివైస్ కాల్ ద జర్విక్ 7 అంటే కృత్రిమ ఉదయం, మెకానికల్ ఉదయాలు మరియు ప్లాస్టిక్ పరికరం అని కూడా అంటారు. దీన్నే జర్విక్ 7 అనేది ఆర్టిఫిషియల్ హార్ట్. Thank you. If you like my video, please like, share, subscribe my channel.